ఎప్పుడైతే కూతురు అత్తగారింటికి వెళ్ళిపోయిందో ఆయన ఏం కనబడడం లేదు. ఊరు వాళ్ళందరూ చూస్తాడు. ఆయన దగ్గరకు వస్తే హరే కృష్ణ. బర్సానాలో నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన గురించి ఇప్పుడు చెప్పడానికి మీ ముందుకొచ్చాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. లాస్ట్ వరకు దీన్ని వినండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనము కథను ప్రారంభిద్దాము. బర్సానాలో పూర్వము అంటే 56 సంవత్సరాల కింద ముస్లిం భక్తుడు, ఆయన పేరు గులాబ్ ఖాన్ అనే పేద భక్తుడు ఉండేవాడు. కానీ అతను సారంగి చాలా అద్భుతంగా వాయిస్తూ ఉండేవాడు. అతని సారంగి వాయిద్యానికి పూజారి చాలా ఇష్టపడి మందిరంలో ప్రతి నిత్యము సారంగి వాయించే సేవని ప్రసాదించాడు. అక్కడ పూజారి గారు కీర్తన చేస్తుండేవారు. వారి కీర్తనకు అనుగుణంగా గులాబ్ ఖాన్ సారంగి వాయిద్యం వాయించేవాడు. వీళ్ళిద్దరికీ తోడు గులాబ్ ఖాన్కు ఒక చిన్న అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి పేరు రాధా. తను తన కాళ్లకు గజ్జలు కట్టుకొని అద్భుతమైనటువంటి నృత్యాన్ని చేస్తూ ఉండేది. ఈ ముగ్గురి యొక్క కీర్తన, సారంగి వాయిద్యము, ఈ అమ్మాయి యొక్క కీర్తనను వచ్చిపోయే భక్తులు చూస్తూ మంత్రముగ్ధులైపోయి వాళ్ళు ఆ ఆనంద సాగరంలో మునిగి తేలుతూ ఉండేవాళ్ళు. ఇలా గులాబ్ ఖాన్ యొక్క జీవితము వచ్చిపోయే భక్తుల యొక్క దక్షిణలతో మరియు అక్కడ పెట్టే ప్రసాదంతో జరిగిపోతూ ఉండే. అలా చాలా రోజులు ఆ మందిరంలో సారంగి వాయిస్తూ కూతురు నృత్యం చేస్తూ జీవితం గడిచిపోసాగింది. అలా చూస్తుండగా కూతురు పెద్దగైపోయింది, పెళ్ళిడికి వచ్చేసింది. అందరిలాగే గులాబ్ ఖాన్ కూడా ఆలోచిస్తా ఉన్నాడు, అరే తన కూతురు కూడా ఒక మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేయాలని. అది నిజంగానే ఒక వరుణ్ణి చూడడం జరిగింది. కూతురికి వివాహం చేసి అత్తగారింటికి పంపించడం జరిగింది. ఎప్పుడైతే కూతురు అత్తగారింటికి వెళ్ళిపోయిందో ఆయన ఇంకా ఆ కూతురి యొక్క జ్ఞాపకాలతో, విరహంతో, బాధని తట్టుకోలేకపోయాడు. ఇంకా రాధారాణి యొక్క ఆ ప్రాంగణంకి వచ్చి తన కూతురి విరహంలో కూతుర్ని జ్ఞాపకం చేసుకుంటూ రాధా 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 అని రోధిస్తూ ఆయన అక్కడ నిద్ర ఆహారాలను మాని అలానే కూర్చుండి ఏడుస్తూ ఉన్నాడు. ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు కూడా గడిచిపోయింది. ఊరు వాళ్ళందరూ చూస్తున్నారు, అరే వీడేంటి పిచ్చివాడైపోయాడా, మేమందరం కూడా పెళ్లిళ్ళు చేశాము, మా కూతురిని కూడా వాళ్ళ అత్తగారింటికి పంపించాము, వీడేంటి కూతురు వెళ్ళిపోయిందో లేదో తెలియదు కానీ ఇక్కడ కూర్చుండి భోజనాన్ని మానేశాడు, నీరు తాగడం మానేశాడు, తన కూతురిని తలుచుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు అని ఊరు వాళ్ళందరూ అనుకుంటూ. గులాబ్ ఖాన్ కొన్ని రోజుల తర్వాత అక్కడ కనబడడం లేదు. ఊరు వాళ్ళందరూ చూశారు, అరే గులాబ్ ఖాన్ అసలు ఏమయ్యాడు, కనబడడం లేదు, ఎక్కడ వెళ్ళిపోయాడు, అసలు జీవించి ఉన్నాడా మరణించి ఉన్నాడా ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి అందరు ఊరు వాళ్ళందరూ కలిసి ఒక నిశ్చయానికి వచ్చారు. మేబీ ఆయన చనిపోయి ఉంటాడు అని ఆలోచించి ఆ రాధారాణి యొక్క మందిరం దిగుతూ ఉంటే ఒక చిన్న ప్రదేశం ఉంటుంది, దాని పేరు పీలిపోకర్. అక్కడ ఆయన జ్ఞాపకార్థము, ఎందుకంటే చాలా మంచి భక్తులు ఉండే, ఆ భక్తుడి కొరకు వాళ్ళందరూ కలిసి ఒక సమాధి మందిరాన్ని నిర్మిస్తారు. ఒకానొక రోజు పూజారి శయనార్తి చేసుకొని స్టెప్స్ దిగి వస్తూ ఉంటే ఆ పొదల్లోంచి చెట్లలోంచి ఎవరో ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు చూస్తాడు. ఆయన దగ్గరకు వస్తే గులాబ్ ఖాన్ పూజారి అన్నారు, రే గులాబ్ ఖాన్ ఇంతకాలం ఎక్కడ వెళ్ళిపోయావు, కనబడలేదు, నువ్వు చనిపోయావు అనుకొని మన ఊరు వాళ్ళందరూ కలిసి నీ జ్ఞాపకార్థము పీలిపోకర్లో ఒక నీ సమాధి మందిరాన్ని నిర్మించారు అంటే గులాబ్ ఖాన్ అంటున్నారు, లేదు లేదు పూజారి గారు, నేను చనిపోలేదు, నేను నా కూతురి యొక్క జ్ఞాపకార్థంలో అమ్మవారి రాధారాణి యొక్క దర్బార్లో ఏడుస్తూ రోధిస్తూ విరహ వేదనలో నేను
కీర్తన చేస్తూ రాధే రాధే అని నేను నా కూతుర్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు చిన్న అమ్మాయి రూపంలో రాధారాణి వచ్చి, బాబా ఎందుకు ఏడుస్తున్నావు అని నన్ను అడిగి, నేను నా కూతురి జ్ఞాపకంలో ఏడుస్తూ ఉన్నాను. రాధారాణి నా దగ్గరకు వచ్చి నా చెయ్యి పట్టుకొని మందిరం లోపలికి తీసుకెళ్ళిపోయింది పూజారి గారు. అక్కడ నాకు ఒక విచిత్రమైనటువంటి సన్నివేశాన్ని దర్శనం ఇప్పించారు. ఏంటంటే అది రాధాకృష్ణుల యొక్క నికుంజలులలో నాకు ప్రవేశం కల్పించి అక్కడ రాధాకృష్ణుల యొక్క దివ్య మంగళ దర్శనాన్ని, అది కూడా అష్టసఖి బృందంతో కూడుకున్నటువంటి దర్శనాన్ని నాకు చూపించారు. పూజారి అంటున్నారు, వెళ్ళడానికి ఎవరు దొరకలేదా? నిజంగా నేను నమ్మాలా నిన్ను రాధారాణి తీసుకెళ్ళిందని? దానికి ఏమైనా సాక్ష్యం ఉందా? అప్పుడు గులాబ్ ఖాన్ అంటున్నారు, ఉంది. మీరిప్పుడు మందిరంలో రాధారాణికి నైవేద్యం పెట్టి వస్తున్నారు కదా? అవును, ఏం నైవేద్యం పెట్టారు చెప్పండి. నేను రాధారాణికి ఇష్టమైనటువంటి పాన్ నైవేద్యం సమర్పించి వస్తున్నాను. ఇదిగో చూడండి, ఇదేనా మీరు సమర్పించింది? అవును. నీ దగ్గరికి ఎలా వచ్చింది? రాధారాణి యొక్క మందిరంలో తనే స్వహస్తాలతో ఆ ప్రసాదాన్ని నాకు ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని విన్న తర్వాత పూజారి గారు చాలా ఆశ్చర్యచకితుడై, ఆనందభరితుడై ఆయన గులాబ్ ఖాన్ని ఆలింగనం చేసుకుంటాడు. చూడండి, రాధారాణి యొక్క కరుణ కృప. తన దర్బారులో ఒక భక్తుడు తన కూతురి యొక్క జ్ఞాపకంలో, బాధలో, విరహ వేదనలో తన కూతురిని రాధా 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 అని పిలుస్తుంటే, రాధారాణి తన దర్బార్ మందిరంలోంచి నన్నే నా భక్తుడు పిలుస్తున్నాడేమో అని మందిరంలోంచి లోపలికి నుంచి బయటకు వచ్చి తన యొక్క అపారమైనటువంటి అనంతమైనటువంటి కరుణ కృప చూయిస్తూ ఆ దివ్యమంగళ రాధాకృష్ణుల యొక్క దర్శనాన్ని చూయించిందండి. అది మనము నిజంగా రాధాకృష్ణుని కోరుకొని వారి యొక్క హరినామ సంకీర్తనలు ఒకవేళ చేసినట్టయితే మన పైన రాధారాణి ఎటువంటి కరుణ కృప చూయిస్తుందో మనం ఇంకా ఆలోచించవచ్చు. హరే కృష్ణ.